అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్టీల్ అండి. ఇప్పుడు స్టీల్ అనగానే మనకి బ్రాండెడ్ ఉంటుంది, అన్‌బ్రాండెడ్ ఉంటుందండి. అన్‌బ్రాండెడ్ అంటే లోకల్ బ్రాండ్స్. ఇప్పుడు బ్రాండెడ్‌కి వచ్చేసరికి టాటా, సెయిల్, ఇప్పుడు టాటా జిందాల్ ఉంది. ఇలాగ మనకు బ్రాండెడ్ అండి ఇవి. ఎప్పుడు కూడా స్టీల్ పర్చేస్ చేసేటప్పుడు బ్రాండ్సే తీసుకోవాలి. ఎప్పుడు కూడా లోకల్ బ్రాండ్ మాత్రం ఇప్పుడు ప్రిఫర్ చేసి మాత్రం తీసుకోకండి. సెకండ్, స్టీల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ మెటీరియల్ అండి. స్టీల్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కన్స్ట్రక్షన్‌లోని. సో, అందుకే మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని మనం పర్చేస్ చేయాలండి స్టీల్. మేజర్‌గా యూజ్ చేసే ప్లేసెస్ ఏంటంటే ఫుటింగ్స్‌లో యూజ్ చేస్తాం. ప్లింత్ బీమ్, సిల్ బ్యాండ్, లింటెల్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్, స్టెయిర్‌కేస్ ఇలాగ మనం ఇన్ని చోట్ల వాడతామండి. పర్చేస్ చేసే ముందు స్టీల్‌కి కొన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయి. అవి మనం చేసుకొని తీసుకోవడం చాలా బెటర్ అండి. ఫస్ట్ లెంత్ అనేది చెక్ చేయాలి. ఒక సింగిల్ బార్ లెంత్ వచ్చేసి 12 మీటర్ ఉంటుంది. అది అరౌండ్ ఫీట్స్‌లో చూసుకుంటే 40 ఫీట్స్ వస్తదండి. తర్వాత డిఫరెంట్ డయామీటర్ ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్టీల్ బార్ అనుకుందాం. ఇది వచ్చేసి లెంత్ అండి. లెంత్ ఆఫ్ ద స్టీల్ బార్. ఇది వచ్చేసి డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్ అంటారు. ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉంటదో క్రాస్ సెక్షన్ వ్యూ చూసుకుంటే ఇది డయా అంటారు. ఇది లెంత్ అండి. స్టీల్ అనేది డిఫరెంట్ డయాస్‌లో అవైలబుల్ ఉంటుంది. 6 ఎంఎం, 8 ఎంఎం, 10, 12 ఇలాగా కంటిన్యూస్‌గా ఒక 40 ఎంఎం వరకు మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఇండస్ట్రీ గాని, కంపెనీ గాని ప్రొవైడ్ చేస్తది. అది మనం అడిగి తీసుకోవాలండి. దాంట్లో మనకి బ్యాచ్ నంబర్, కంపోజిషన్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయండి. కంపెనీ నేమ్ ఒకటి మనం చూసుకొని మనం కొనాలండి. అదే బ్రాండ్. తర్వాత గ్రేడ్ ఆఫ్ రైన్ఫోర్స్‌మెంట్ కానీ, లెగ్స్ కానీ ఇలాంటివేవి కూడా మనకి ప్లెయిన్ బార్‌లో ఉండవు. అంటే గ్రేడ్ ఆఫ్ రైన్ఫోర్స్‌మెంట్‌కి వచ్చేసరికి ఎఫ్ఈ 250, ఎఫ్ఈ 415, ఎఫ్ఈ 500, ఎఫ్ఈ 550డి ఇలాగా ఉంటుందండి. ఎఫ్ఈ డినోట్స్ ఐరన్. 415 ఈ 500, 250 అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ అండి. అండ్ న్యూటన్ పర్ ఎంఎం. ఎఫ్ఈ 250లో ఓన్లీ ప్లెయిన్ స్క్వేర్ గాని, రౌండ్ గాని బార్స్ వస్తాయండి. అందులో రిబ్స్ గాని, లగ్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. సో, డీఫార్మ్డ్ బార్స్‌కి వచ్చేసరికి ఎఫ్ఈ 415లోని రిబ్స్ ఉంటాయి. ఎఫ్ఈ 500, 550డిలో ఇందులోని మనకి రిబ్స్, లగ్స్ 2 మనకి కనిపిస్తాయండి అందులో. సో, ఈ రిబ్స్, లగ్స్ ఇలాంటివి ఉంటే కాంక్రీట్‌తోని బాండింగ్ అనేది సరిగ్గా ఉంటుంది. అసలు రిబ్స్, లగ్స్ ఇలాంటివి ఏవి లేకుండా ఉంటే మాత్రం ప్లెయిన్ బార్‌లోని నో గ్రిప్ విత్ ది కాంక్రీట్. ఐఎస్ఐ మార్క్ ఒకటి చూస్తారు. వెయిట్ ఆఫ్ ద బార్ కూడా మీరు చెక్ చేసుకోవాలండి తీసుకునేటప్పుడు. ముందే చెప్పాను మీకు లెంత్ చెక్ చేస్తారు. ఇలాగ వెయిట్ ఆఫ్ ద బార్ కూడా మనం చెక్ చేయాలి. కలర్. స్టీల్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ ఉంటదండి. ఎప్పుడు కూడా కలర్ చూస్తారు మీరు. కలర్ చెక్ చేసుకోండి. కలర్ కొంచెం ఫేడ్ అయినా కరోసివ్ రస్ట్ ఆ కలర్‌లో వచ్చింది మాత్రం అది యూజ్ చేయకండి. టైప్ ఆఫ్ బార్స్. టైప్ ఆఫ్ బార్స్ ఇందులో మైల్డ్ స్టీల్ ఉందండి. మైల్డ్ స్టీల్ బార్స్, కోల్డ్ ట్విస్టెడ్ బార్స్, హెచ్‌వైఎస్‌డి బార్స్, టీఎంటీ బార్స్, టీఎంఎక్స్ బార్స్, ఎస్‌డి బార్స్ ఉన్నాయి. ఇంకా కోల్డ్ ట్విస్టెడ్ డిఫార్మ్డ్ బార్స్. అపియరెన్స్‌కి వచ్చేసరికి ఆయిల్ గాని, గ్రీజ్, పెయింట్స్ ఇలాంటివి కూడా స్టీల్‌కి గాని అంటి ఉంటే మీరు ఆ స్టీల్ మాత్రం వాడొద్దు. వాడినా సరే ఆ కాంక్రీట్‌కి, స్టీల్‌కి గ్రిప్ అనేది ఉండదండి. సో, స్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా స్టీల్ కరోసివ్ నేచర్ లేదా రస్ట్ పట్టడం, కొరోజన్ పట్టడం ఇవన్నీ ఉంటే మాత్రం ఆ స్టీల్ కూడా మనం ప్రిఫర్ చేయకూడదండి. అది అవాయిడ్ చేయడానికి చూడాలి. రస్ట్ ఇవన్నీ పట్టడం అనేది అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ద్వారా అవుతుందండి. అది మనం బయట వదిలేయడం వల్ల డ్యూ టు హీట్ కావచ్చు, క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు ఇలాగండి. సో, రస్ట్ పట్టిన స్టీల్ కూడా మనం వాడకూడదు. ఈ 2 బార్స్‌లోని ఏ బార్ కన్స్ట్రక్షన్స్ బావుంటుంది. సులభంగా కావచ్చు, డక్టిలిటీ పరంగా కావచ్చు, టెన్సైల్ స్ట్రెంత్ పరంగా కావచ్చు, ఎకనామికల్‌గా కావచ్చు, హీట్ రెసిస్టెంట్ పరంగా కావచ్చు. సో, కన్స్ట్రక్షన్‌కి ఈ 2 టీఎంఎక్స్, టీఎంటీ ఈ 2 బార్స్‌లోని ఏ బార్ మనకి కన్స్ట్రక్షన్‌కి చాలా బావుంటుందండి.
కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.